హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే వదిన వాళ్ళ ఇంటికి వచ్చానని ముందు వీడియోలో చెప్పాను కదా. అయితే ఈరోజు మార్నింగ్ ఏంటంటే 10కి అలా పాప మమ్మీ నాకు టాయిలెట్ వస్తుంది అని చెప్పేసి అంటే నేను టాయిలెట్కి తీసుకెళ్తే అది టాయిలెట్ వేస్తుంది కదా అని చెప్పేసి నేను ఇలా కొంచెం పక్కకు జరిగి సందు కూడా ఉంటుంది. సందులో చూస్తే 2 పాములండి. నిజంగా నాకు ఎంత భయం వేస్తుందంటే ఇంక వెంటనే మామయ్యని అయితే పిలిచాను. మామయ్య రా, ఇక్కడ పాములు ఉన్నాయి అంటే మా మామయ్య అంటారు అవి చూసి అవి నీరుగడ్డలమ్మ, అవి ఏం చెయ్యవులే అని చెప్పేసి అన్నారు. ఎంత నీరుగడ్డలో ఇంకేం గడ్డలో కానీ నాకైతే నిజంగా చాలా భయం వేసింది. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా అని చెప్పేసి చూసారా ఎంత క్లియర్గా కనబడుతున్నాయో. ఇంకా నేను భయపడి సరిగ్గా వీడియో కూడా తీయలేకపోయినా అంత అయితే భయం అయితే వేసింది. అంటే బాప లేడంటే వాళ్ళకి పొలంలో చాలా కనిపిస్తాయి కదా, వాళ్ళైతే పెద్దగా పట్టించుకోరు. నేనైతే చాలా భయపడ్డాను నిజంగా. ఇంకా అలాగే పంపించేశారు. ఇంకా చంపకుండా ఎందుకు ఇలా అని చెప్పేసి పంపించేసి మేము ఇంట్లోకి కూడా వచ్చేసాము. ఇంట్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ మా వదిన వాళ్ళ పాప హ్యాండ్ వాష్ చేసుకుందామని అవతల వైపు వెళ్తే మళ్ళీ గేట్ దగ్గర నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పాము ఏమి వచ్చింది. అయితే ఇంకెలా కాదని చెప్పేసి మళ్ళీ మామయ్య వచ్చి ఇంక తోలేసి ఇంకా ఏం చేశారంటే ఆ పాముని చెయ్యి పట్టుకుని మా మామయ్యకి అస్సలు భయం అయ్యేదండి నిజంగా. ఇంకా చేతితో పట్టేసుకుని ఏంటంటే గోడ అవతలకి ఇసిరేశారు. నిజంగా నేనైతే మా మామయ్య ఎప్పుడైతే చేతితో పట్టుకుని నేనైతే పరిగెట్టి ఇంట్లోకి అయితే వచ్చేసాను. నేనైతే అంత భయపడ్డాను నిజంగా. పాములు అంటే కామన్గా ఎవరికైనా భయమే వేస్తుంది కదా. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.